గారు ఒక ఈమెయిల్ చూద్దామండి. సాయి రిత్విక్ గారు చెన్నై నుంచి పంపించారు. శనిదేవుణ్ణి ప్రక్క నుంచి చూడకూడదు అని అంటుంటారు, ఎందుకు తెలియచేయండి అంటూ కోరుతున్నారు. అసలు ఏ దైవాన్ని కూడా పక్క నుంచి చూడడం సరికాదు. దేవుని కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూడడం చాలా అవసరం. అది సరైనటువంటి విధానం. శ్రీమద్ రామాయణంలో ఓ మాట ఉంది, యశ్చ రామన్న పశ్యేత్తు యంచ రామో న పశ్యతి నిందిత సజనో లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. రాముని కళ్ళలోకి కళ్ళు పెట్టి నేను ఈవేళ చూడలేకపోయాను అని దుఃఖించేవాళ్ళు ఒకళ్ళైతే, ఈవేళ రాముడు తన దృష్టిని నా దృష్టి మీదికి ప్రసరింప చేయకుండా వేగంగా రథంలో వెళ్ళిపోయాడని దుఃఖించేవాళ్ళు మరొకళ్ళు అని. రాముడు రామో విగ్రహవాన్ ధర్మ, ఆదినారాయణ స్వరూపుడు కదా. అంటే భగవంతుణ్ణి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలి అనేది వేద ప్రాచేతస ఆసీత్. ఏ వేదం నుండి రామాయణం పుట్టిందో అటువంటి శ్రీమద్ రామాయణం చెప్పిన మాట కాబట్టి నిశ్చయంగా భగవంతుణ్ణి కళ్ళలోకే కళ్ళు పెట్టి చూడాలి. ఒకటి. రెండు, మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం పుండరీకాయతాక్షం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. పుండరీక ఆయత అక్షం, పద్మపు రేకులలాగా వికసించినటువంటి కళ్ళు కలిగినవాడు అనేది మనకి భగవంతుడి ద్వారా తెలియాలంటే కాళ్ళను చూస్తే తెలుస్తుందా, కళ్ళను చూస్తే తెలుస్తుందా? కళ్ళలోకే చూడాలి. అలాగే అమ్మవారు వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన, చక్కనైనటువంటి నీటి పడియలో చేప ఇటు అటు అటు ఇటు కదిలినట్టుగా నల్లగుడ్డు తెల్లగుడ్డు అలా కదుపుతూ ఎంత బాగుంది ఆ కళ్ళు అని అమ్మవారి కళ్ళలోకి చూస్తాం. మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. మీన అక్షి, చేప తల్లి ఎప్పుడు ఆ తల్లి చేప ఏదైతే ఉందో పిల్ల చేపలను ఒకసారి అలా చూస్తుందంటే వీటికి అట్టుపడిపోతాయి. అలా మీనాక్షిదేవి తల్లి చేప లాంటి నువ్వు పిల్ల చేపలో అయినటువంటి మేము వచ్చినప్పుడు ఒక్కసారి అలా మాకేసి ఆ కళ్ళతో చూడు, మా కడుపులన్నీ నిండిపోతాయి, సుఖంగా మా సంసారాలు ఉంటాయి అని. ఎప్పుడైనా సరే దైవం కనిపిస్తే కళ్ళలోకి కళ్ళే పెట్టి చూడాలి తప్ప మరి ఏ విధంగానూ పక్క నుంచి ఇంకో పక్క నుంచి అని కాదు. శని దైవాన్ని కూడా స్పష్టంగా ఎదురుగానే మనం చూడాలి. అబ్బోబ్బో శని మనం చూసేస్తే ఏదో అయిపోతుందేమో, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, శని పట్టుకున్నాడనే కదా వచ్చావు. శని పట్టుకోగా మళ్ళీ ఆయన ఎదురుగా చూస్తే ఇంకా పట్టుకునేది ఉంది, పట్టుకున్నాడు కాబట్టే వచ్చావు నువ్వు, అందులో అనుమానం లేదు. పక్క నుంచి చూడకూడదు అని కాదు, అసలు చూడాల్సిన అవసరం ఏమిటని పక్కగా ఎదురుగా వెళ్ళి స్పష్టంగా చూడడమే. చూసి మహానుభావుని దర్శించి నువ్వు నన్ను పట్టుకోవలసినటువంటి కాలంలో నా జ్యోతిష అంటే నా జాతక భాగం ఉంది కాబట్టి నువ్వు పట్టుకున్నావు. అర్ధాష్టమం, అష్టమ శని, ఏలినాటి శని ఇలా ఉన్నాయి కదా, ఆ కాలంలో నువ్వు పట్టుకోవాలి కాబట్టి నీ వీక్షణ నా మీద ఉండాలి. కానీ నేను ప్రార్థించేది ఏమిటంటే నా మీద ఆగ్రహ దృష్టి కాకుండా అనుగ్రహ దృష్టిని ఏర్పాటు చేయి. తల్లి పిల్లవాడు ఏదో తప్పు చేశాడనే ఉద్దేశంతో కొట్టడానికని వేగంగా వస్తూ ఉంటే ఆ పిల్లవాడు అమ్మ కాళ్ళని రెండు గట్టిగా పట్టేసుకుని మోకాళ్ళ మధ్యలో తలబెట్టేసేసి నిలబడితే, అమ్మ మోకాళ్ళ మధ్యలో తలబెట్టి నిలబడితే ఎవరిని కొడుతుంది ఆవిడ? కొట్టలేదు. కొట్టాలి అనిపిస్తూ ఉంటుంది కానీ వాడు పట్టుకుని అలా పైకోసారి విక్కమహేసి చూస్తూ ఉంటే ఆగిపోతుంది. అలా శని దైవాన్ని ఎదురుగా చూసుకో. పక్క నుంచి చూడాల్సిన అవసరం ఏమిటి, పక్క నుంచి చూడకూడదు అని అనుకోవాల్సిన అవసరం ఏమిటి? స్పష్టంగా ఎదురుగా చూడు. పక్క నుంచి చూడడం ఎప్పుడు జరుగుతుందంటే ఎదురుగా భక్తులు అందరూ ఉన్నప్పుడు, నీకు తగినంత సమయం లేక పక్క నుంచి చూసేసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు జరుగుతూ ఉంటుంది. వద్దు, ఆలయానికి తగినటువంటి సమయం ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళు. పరమేశ్వరుని కళ్ళలోనికి కళ్ళు పెట్టి చూడు. నన్ను ఆగ్రహ దృష్టితో కాకుండా అనుగ్రహ దృష్టితో చూడు అని ప్రార్థించు. నిశ్చయంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం నీ మీద ప్రసరిస్తుంది అని శాస్త్రం చెప్పిన మాట. కాబట్టి పక్క నుంచి చూడాల్సిన అవసరం లేదు, చూడొచ్చా అనుకోవాల్సిన ప్రశ్న లేదు.
ఎదురుగానే నిలబడి చూడాలి అని మన అర్థం దానికి.